అను అబ్బో ఎన్ని రోజులు అయిపోయిందమ్మా నిన్ను చూసి. ఎలా ఉన్నారు? అక్క ఎట్లుంది? ఏమండి ఈరోజు మా అక్క వాళ్ళ ఇంటికి వచ్చాను. మా అక్క సికింద్రాబాద్లో ఉంటారు. మా అక్క కూతురండి ఈ అమ్మాయి. ఈరోజు ఇప్పుడే వస్తున్నాను. మా అక్కను చూద్దాం, వెళ్దాం. అబ్బా మొక్క ఎంత నీ టేస్ట్ చూస్తే ఎంత హ్యాపీగా ఇప్పుడు ఫీల్ అయిపోతారు. అబ్బాయి ఎంత బాగుంది. అబ్బాయి ఇది చూడు అను, చాలా బాగుంది. మై కలెక్షన్ చాలా స్వీట్గా. అయ్యయ్యో చాలా బాగా పెట్టేవారు. చూడండి మొక్కలు ఎలా పెట్టారో. మా అమ్మాయికి చాలా ఇష్టము మొక్కలంటే. అయ్యో బుద్ధుడు కూడా ఎంత బాగా పెట్టారండి. బుద్ధుడు కూడా ఎంత చాలా చక్కగా ఉన్నారు. అక్క ఎలా ఉన్నారు? బాగున్నామ్మా. నేను బాగున్నా. మా అక్కకు నన్ను చూస్తే సంతోషం అయిపోయింది, హ్యాపీగా ఉంది. మా అక్క ఈరోజు నన్ను చూసే లోపల. మా అక్క మా పెదనాన్న కూతురు. ఇవే సికింద్రాబాద్లో ఉంటుంది. మేము ఒకే ఊర్లో ఉండి కూడా ఎప్పుడోనండి కలుసుకునేది. మేము ఒకే హైదరాబాద్లోనే ఉంటాము, కానీ కలుసుకునేది చాలా తక్కువ. ఫోన్లలో మాట్లాడుకోవటం. కూర్చో మెల్లగా. మా అక్క అండి చాలా సంవత్సరాలు అయింది చూసి. 2 years అయిపోయింది మా అక్కని చూడక. ఇప్పుడు చూడాలనిపించింది. మార్నింగ్ మా అమ్మాయికి వీళ్ళ అమ్మాయి ఫోన్ చేసింది, ఆంటీ రండి అని. మాట వింటే వెంటనే తక్కువ బయలుదేరి వచ్చేసానండి మా అక్క కోసం. అను రామ్మా. మా అక్క ఒకే అమ్మాయి అండి. ఇది అను, మా అక్క ఒకే అమ్మాయి. వీళ్ళు ఇక్కడే ఉంటారు. ట్రాన్స్ఫర్ ఇక్కడికి వచ్చారు. అక్క దగ్గర ఉంటారు. అక్కకు ఉండేది ఒకే కూతురు. ఈమెకేమో ఒక కొడుకు, ఒకే బాబు. అక్క మా అక్కకి ఎంత హ్యాపీనో చూడు. మా అక్కకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఏమైనా అక్క చెల్లెళ్ళం కదండి, చాలా సంవత్సరాలు కలిసలేదు. ఇప్పుడు కలిస్తే మా అక్కకు ధైర్యం ఎంత బలం చేసిందో నన్ను చూసే లోపల. మా అను అండి చాలా గలగలగలా మాట్లాడుతుంది. బా అను ఎంత బాగా సెలక్షన్ ఇది. ఈ కర్టన్ చూడు ఎంత చక్కగా ఉన్నాయి. కర్టన్ కూడా మంచి క్లాత్ వైట్ పైన చాలా. ఈ ఫ్రేమ్ చూడండి, ఎవరింట్లో చూడలేదు నేను ఫ్రేమ్. అక్క ఎక్కడ తెప్పించింది? అనునే చేసింది కదా ఇవన్నీ? నేనే. అబ్బా సూపర్ అండి. MDFలో చేయించాను, జాలీ కటింగ్. బేగం బజార్ దగ్గర తనే సెలక్షన్ చేసుకొని కటింగ్ చేయించి తనే తీసుకొచ్చింది. ఇదో తన టేస్ట్ చాలా బాగుంది కదండి. చూడండి, చెరియాల పెయింటింగ్. వా బుద్ధుడు చూడండి చాలా బాగుంది. గణపతిని పెట్టింది, ఒక కృష్ణుని పెట్టుకుంది. ఈ మా అమ్మాయికి దేవుడి పిచ్చి చెప్పుకుందండి. ఫ్లవర్ వాజ్ పెట్టింది. ఇక్కడేమో హాలు. తర్వాత అది చూడండి, అది కూడా ఎంత బాగుందో పెయింటింగ్ చేసి. మధుబని పెయింటింగ్ చాలా బాగుంది. మరి అది కూడా నేను చేసింది. అది తనే చేసిందండి. అనునే మా అమ్మాయే చేసింది. ఇది మా అక్క కూతురే చేసిందండి. తను చాలా చక్కగా ఉంది కదా. పెయింటింగ్ చాలా బాగుంది. ఇది రఘురాజ్పూర్ బుద్ధుడు. ఎక్కడ చూసినా వీళ్ళ ఇంట్లో బుద్ధుడు. బయట పెట్టారా, హాల్లో పెట్టారా, మళ్ళీ ఇక్కడ పెట్టారు. ఇది బుద్ధుడి లైఫ్ హిస్టరీ రఘురాజ్పురంలో చేయించిన. ఇది బాబు స్టడీ రూమ్ అండి. బాబు ఇక్కడ చదువుకుంటా ఉంటాడు. టేబుల్ బాబు ఇక్కడ. బయట వ్యూ ఎంత చక్కగా చేసావు. నువ్వే చేసావమ్మా? ఎస్, చాలా బాగా చేస్తావు. ఇది వచ్చేసి మా దేవుడు రూమ్, పూజ రూమా? పూజ. ఎంత బాగా పెట్టుకున్నారండి పూజ రూము. చూడండి మీరు ఎంత నీట్గా పెట్టుకుందో చూడు మా అమ్మాయి. ఇక్కడే దేవుడి కోసమని మాటికి కిచెన్లోకి వెళ్ళకుండా బయటికి వెళ్ళి సామాన్ కడుక్కోకుండా ఇక్కడే కడుక్కుంటుందండి. ఇక్కడే సింక్ పెట్టుకుంది పూజ రూమ్లో. నీళ్ళు కూడా, దేవుడి వాటర్ వాటర్తో కడిగేది కూడా. అభిషేకానికి అభిషేకం చేసిన నీళ్లు డైరెక్ట్ గా బయటికి భూమిలోకి వెళ్ళిపోతాయి.
బయట రాకుండా భూమిలోకి వెళ్ళిపోతాయి అన్నమాట. అక్కడ ఇక్కడ పడేయకుండా ఇక్కడ నుంచి ఇక్కడ ఈ సింకు పూజ రూమ్ లో దేవుడికి మాత్రమే. చాలా బాగా మంచి ఇది మీ ఆయన మా అల్లుడు గారి మీ ఐడియా మీ ఐడియా చాలా బాగా చేస్తారు. కానీ దేవుడిని మాత్రం చాలా బాగా పెట్టుకుంది కదండి. అప్పుడు చాలా బాగుందమ్మాయి. మా అల్లుడు గారికి పూజ బాగా చేస్తారు. దాంతో మా అమ్మాయి కూడా వచ్చేసింది. మా అల్లుడుతో పాటు పూజ చేసి మ్యారేజ్ అయినాక పూజ ఎక్కువ చేస్తుంది మా అల్లుడు గారితో పాటు. షేరింగ్ మార్చేసుకున్నాడు పూజలు చేసి బాగా. ఆయన పూజ చేయని బయటికి వెళ్ళడు మా అల్లుడు గారు వీళ్ళ హస్బెండ్. మా అన్ను కూడా అట్లా అలవాటు చేశారు. ప్రతిరోజు నైవేద్యం పెడుతుంది, ప్రతిరోజు పూజ చేస్తుందండి. 2 hours పడుతుందా పూజ? 2.5 hours పూజ చేసుకుంటుందండి. అబ్బాయి ఎన్ని ఫోటోలు బాబోయ్, ఎంత చక్కగా నీట్గా పెట్టుకునేవాను. ఇంత ఓపికగా ఏ ఊరికి వెళ్తే ఆ గుళ్ళో ఒక ఫోటో ఇస్తారు కాబట్టి ఆ ఫోటోలన్నీ మా దేవుడి రూమ్ లో గోడలకి అరేంజ్ చేయాల్సి వస్తుంది. అమ్మ ఈ ఫోటో వరహాల స్వామిదే. ఇది వరహాల స్వామిది. యాక్చువల్లీ గుడిలోనే ఇది చూస్తాము. అవును. అయితే ఈయనకి బయట ఎలా ఉంటాడు అనేది తెలుసుకోవడానికి వాళ్ళ మనుషులకు చెప్పి పెయింటింగ్ చేయించాడు. ఒరిజినల్ అది తిరుపతిలో ఒరిజినల్ పెయింటింగ్. మీ వారు ఇప్పుడు అమ్మ గుళ్ళో ఉన్న వరహాల స్వామి బొమ్మే ఇక్కడ ఉంది. గుళ్ళో స్వామి ఇది ఫోటో తీసి చేయించిన. ఇది ఎప్పటి నుంచో వచ్చింది. ఇది ఇప్పటికిప్పుడు తయారు చేసింది కాదు, కొన్ని సంవత్సరాలు. అబ్బా నాకు అసలు పూజ రూమ్ నుంచి బయటికి వెళ్ళాలనిపించలేదను. చాలా బాగుంది, ప్రశాంతంగా ఉంది. ఆ ఫోటోలు, ఆ దీపాలు అవన్నీ చూస్తే ఇంకా 10 నిమిషాలు ఇక్కడే కూర్చోవాలనిపిస్తుంది. అంత నీట్గా పెట్టినాం. ఇది మా ఇక్కడ చూడండి ఇది మా డైనింగ్. ఎంత చక్కగా తనే తయారు చేసిందంట. ఎంత బాగా చేసిందో చూడండి. తన టేస్ట్ మాత్రం చాలా సూపర్. తనే స్వయంగా చేసిందంట. చెప్పాలి ఇక్కడ ఇంపార్టెంట్. ఓకే, ఇది నాకు స్టోర్ రూమ్ లేదు కాబట్టి, ప్లేస్ లేదు కాబట్టి ఇది నా హిడెన్ కిచెన్ అండి. కిచెన్ నా హిడెన్ ప్యాంట్రీ అంటారండి. ఇక్కడ క్యాబినెట్స్ లాగా కాకుండా హిడెన్ ప్యాంట్రీ. ఎందుకంటే నాకు స్టోరేజ్ కోసమని స్టోర్ రూమ్ లేదు కాబట్టి ఇది స్పెషల్ గా చేయించుకున్నది. నువ్వే చేయించుకోండి. ఇక్కడ పెద్ద పెద్ద డబ్బాలు పెట్టుకోవడానికి. స్టోర్ రూమ్ లో ఏమైతే మనం అకామిడేట్ చేసుకోగలమో అవి క్రాస్ గా పెట్టి చేయించేసి స్వయంగా మీ ఐడియానే. కిచెన్ కూడా చాలా నీట్ గా పెట్టుకున్నది. నీకు 2 వర్కర్స్ వస్తారు కదా? వస్తారు. ఇది బెడ్రూమ్ అండి. చాలా బాగుంది. ఇది పాతకాలం బీరువాని ఇలా చేయించాను. దీన్ని మరి పెయింట్ అయితే పెయింట్ కాదు, పీల్ అండ్ స్టిక్ అని వస్తుంది. దాన్ని స్టిక్ చేయించాను. చూడండి, ఇది పాత బీరువానే. దీన్ని ఏ మోడల్ చేయించింది? దానిపైన స్టిక్ చేయించిందట. స్టిక్ పీల్ అండ్ స్టిక్ ఇది చేయించేసి ఇక్కడ ఏదైతే విత్ ఇన్ ద అవైలబుల్ గ్యాప్ పక్కన ఏదైతే గ్యాప్ వచ్చిందో దాన్ని ఇలా చేశాను. ఈ గ్యాప్ వచ్చిన దానికి కూడా చిన్న కబోర్డ్ లాగా పెట్టించింది. పెట్టేసింది. స్పేస్ వేస్ట్ చేసుకోకుండా ఇలా ఏమన్నా పెట్టుకోవచ్చు, దూర్చచ్చు అని చెప్పేసి పెట్టించాను. చాలా బాగుందమ్మా. ఇది నువ్వు చెప్పేంత వరకు బీరువా అనుకోలే. ఇది చూసి నేను అడిగితే బీరువా లేదే అని చూస్తాను. ఇదే కలర్ లో మ్యాచ్ అయిపోయింది. రండి, బెడ్రూమ్ నుంచి డైనింగ్ హాల్కి వెళ్దాం. ఇది డైనింగ్ అండి. ఇక్కడ ఫ్రిడ్జ్ పెట్టుకుంది. ఇక్కడ అమ్మ బాబా ఎన్ని పూలు చూడండి. దేవుడిని చూస్తారు కదా మీరు. పూలు స్టాక్ పెట్టేసుకుందండి.
ఇక్కడేమో ఈ ఫ్రిడ్జ్లో అన్ని దేవుడి సామాను అవి పెట్టుకునేస్తుంది పూలు అందు. అక్కడ ఆ ఫ్రిడ్జ్ చూస్తారు కదా, అక్కడ కుక్ చేసే చోటుకి అన్ని కూరగాయలు అక్కడ పెట్టేసుకుంటుంది. ఎందుకంటే ఇక్కడ వీళ్ళు టిఫిన్ చేస్తుంటే కూడా అక్కడ నుంచి కుక్ వచ్చి ఇక్కడ ఏం తీసుకుపోకుండా అటు నుంచి అంటే తను వర్క్ చేసుకునేటట్లు చేసింది. కిచెన్లో పెట్టాను వంట చేస్తా అంటే ఇక్కడ రాని అవసరం లేదు, అక్కడే వంట చేసుకోవచ్చు. ఫ్రిడ్జ్ అక్కడే ఉంది కాబట్టి అన్నీ ఆ ఫ్రిడ్జ్లో నుంచి అట్లే తీసుకొని పెట్టుకోవచ్చు. పాలు పెరుగు అన్నీ అక్కడే పెడుతుందండి. అను ఇది ఎక్కడ తీసావు? నేనే చేశాను. చేసి దానికి ఫ్రేమ్ కట్టించింది. నువ్వే చేసావా? నేనే చేశాను మొత్తం. లోపల ఉన్నవన్నీ ఈ మెటీరియల్ ఏంటమ్మా? ఇది కార్డ్బోర్డే. కార్డ్బోర్డ్ని ఫ్లవర్ షేప్లో చేసేసి అతికించుకుంటూ వెళ్ళి దానికి ఇలా చెంకి బార్డర్స్ అంతా ఎడ్జెస్ అన్ని చెంకితో. ఎన్ని రోజులు పట్టింది దీనికి చేసేదాన్ని? వన్ డే. వావ్, వన్ డేలా చేసిందండి. చూడండి మా అమ్మాయి. ఫ్రేమే 3 days పట్టింది. ఫ్రేమ్ 3 days అంట. ఫ్రేమ్ వేసేవాడు, తనేమో వన్ డేలా చేసింది. చూడండి చాలా బాగుంది. బ్యూటిఫుల్. ఫ్రేమ్ వచ్చేసి 9,000 అయింది. 9,000. ఇది నాకు అంతా కలిపి 300లో అయిపోయింది. ఇది మా అక్క బెడ్రూమ్ అండి. చిన్న బెడ్రూమ్. ఇది చిన్నది అక్క కోసం, మీ మమ్మీ కోసం, అమ్మ కోసం చేసింది. అమ్మకి సపరేట్ కబోర్డ్, అమ్మ కర్టన్స్, మెడిసిన్, అమ్మ మెడిసిన్ బాక్స్, అది బాత్రూమ్, మిర్రర్, అమ్మ బాత్రూమ్, స్లైడింగ్ డోర్ పెట్టించాము. స్లైడింగ్ డోర్ పెట్టించాము. అమ్మకి ఆక్సిజన్, అమ్మకి కావాల్సినవన్నీ ఇక్కడ ఉంటాయి. ఓకే ఓకే. అమ్మకు కావాల్సిన నంబర్లు ఎప్పుడైనా ఎమర్జెన్సీలో మేము బయట ఉన్నప్పుడు ఫోన్ చేయాలంటే గబుక్కున గుర్తు రాకపోతే ఇక్కడ గోడ మీద రాసి ఉంది. ఇది ఎక్కడ చేయించావాను? ఇది కూడా అది మన పెల్మెట్స్ అని ఇందాక అనుకున్నాం కదా, కర్టన్స్ పెల్మెట్స్, దాని దగ్గరే చేయించింది. అక్కడ పాత బస్తీ దగ్గర ఎక్కడో, బేగం బజార్, ఓల్డ్ సిటీ, బేగం బజార్. చాలా బాగా చేస్తాడు కదా. చాలా బాగుంది. నేనే ఇచ్చాను ఈ డిజైన్. వేరే వేరే డిజైన్లు ఉన్నాయి కదా, నాకు ఇది నచ్చింది. చాలా బాగా చేస్తారు. తర్వాత దీనికి అంత అయిన తర్వాత ఈ గోల్డ్ ది షీట్ ఉండింది. ఆ షీట్ ని అతికించాను అనమాట దాని చుట్టూ హైలైట్ చేయడానికి. ఎందుకంటే ఇది కూడా గోల్డ్ కలర్ లో ఉంది కాబట్టి దానికి మ్యాచ్ అవ్వడానికి. చైర్స్ మార్చారా? మార్చలే కదా. లేదు, అదే ఓల్డ్ ఈజ్ గోల్డ్. చేసేది ఈ టైప్ రావు అసలు. చైర్స్ ఫర్నిచర్ మాత్రం మార్చలేదు అసలు. మార్చం కూడా నో లెదర్. ఓకే, నాకైతే వెరీ హ్యాపీ మా అన్న దగ్గరికి వచ్చినందుకు ఈరోజు. నీ ఇల్లు చూసినా కూడా చాలా హ్యాపీ. మా అక్కని చూస్తే ఇంకా సంతోషం అయిపోయింది. థ్యాంక్ యూ. మేము అందరం ఒకే చోట పెరిగామండి. మా అక్క, మేము అక్క చెల్లెళ్ళం అందరం. బాయ్ అండి. థ్యాంక్ యూ అండి. మీకు నచ్చితే షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఓకే, బాయ్ అండి. బాయ్.